హిందువుల ఆరాధ్య పండుగ విఘ్నాధిపతికి అత్యంత ప్రీతికరమైన వినాయక చవితి ఉత్సవ సమయం రాని వచ్చింది. అయితే ఈసారి చవితి ఉత్సవ నిర్వాహకులు చెప్పులు అరిగేలా అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అన్ని అనుమతులు ఒకే చోట పొందే సౌలభ్యాన్ని కల్పించారు. అనుమతులు జాగ్రత్తల విషయంపై జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ రమణమూర్తితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 27వ తారీఖు నుండి ప్రారంభం కానున్నటువంటి గణేష్ నవరాత్రి మహోత్సవాలు కావచ్చు, లేదా గణేష్ ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం అయితే కనుక కొన్ని అనుమతులు తీసుకోవాలని చెప్పి ఒక ఆంక్షలు జారీ చేసింది. అనుమతులు అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ఈరోజు మనతో మాట్లాడడానికి జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ రమణమూర్తి గారు మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నటువంటి వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అదేవిధంగా పందిర్లలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రభుత్వ నిబంధనలు గురించి? వినాయక చవితి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆనందంగా ఉత్సవ వాతావరణంలో జరగాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ ఉత్సవాలు జరుపుకునే వాళ్ళు ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఉంటే మరింత ఉత్సాహకరమైన వాతావరణం జరుగుతుందనేది ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుకూలంగా జీవీఎంసీ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మిగతా శాఖల సమన్వయంతో పోలీసు శాఖ కానీ, ఫైర్ సర్వీస్ వారితో కానీ, మిగతా జీవీఎంసీలోన అనేక విభాగాలు, టౌన్ ప్లానింగ్ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ముందుగా అప్లికేషన్స్ సింగిల్ విండో పెట్టడం జరిగింది. ప్రతి రెవెన్యూ అధికారి దగ్గరికి కానీ, పోలీస్ అధికారి దగ్గరికి కానీ, ఫైర్ అధికారి దగ్గరికి కానీ ఈ నిర్వాహకులు వెళ్ళనవసరం లేకుండా ఒకే దగ్గరికి వస్తే అందరినీ కూడా కూర్చోబెట్టి ఇక్కడే వెరిఫై చేసుకుని ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడింది. ఆ విధంగా ప్రతి జోనల్ కార్యాలయంలో 8 జోన్లలో ఉన్న 8 జోనల్ కార్యాలయాల్లోనూ జీవీఎంసీ మెయిన్ ఆఫీసుల్లోనూ ఈ సింగిల్ విండో పెట్టడం జరిగింది. అప్లికేషన్స్ కానీ పెర్మిషన్ కానీ ఫ్రీ ఉంటుందండి. కాబట్టి ఎవరికి నిర్వాహకులు ఏ విధమైన చెల్లింపులు చేయని అవసరం లేదు. అయితే ఓన్లీ అదనంగా పవర్ కనెక్షన్ కావాలి అంటే ఈపీడీసీఎల్ నుంచి కానీ అలాంటివి ఉంటే అవి వాళ్ళు మాట్లాడుకుని ఆ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత పెర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప జీవీఎంసీ తరఫున కానీ, ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఈ పందిళ్ళ ఏర్పాటుకి ఏ విధమైన రుసుము వసూలు చేయట్లేదు. ప్రజలకు అనుకూలంగా సింగిల్ విండోలోనే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 24 hours వితిన్ 1 day ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రెండవది అతి ప్రధానమైనది ఏంటంటే నిమజ్జనం. ఆ నిమజ్జనం గురించి కూడా మేము సుమారు లాస్ట్ ఇయర్ 13 పాయింట్లు ఉన్నాయి. ఈసారి ఇంకా ఎక్కువ కావాలంటున్నారు. అదేవిధంగా కొన్ని దగ్గరలో అబౌవ్ 10 అడుగుల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాలు కూడా ఎక్కువ వస్తున్నట్టు మనకి ఈ రోజు వరకు వచ్చిన అప్లికేషన్ బట్టి తెలుస్తుంది. సో అలాంటి వాటి కోసం ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి క్రేన్లు అవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. అయితే నిర్వాహకులకి చెప్పవలసింది ఏంటంటే, ముందుగా జీవీఎంసీ తరఫున స్వచ్ఛమైన వినాయక చవితి జరుపుకోమని చెప్తాను. స్వచ్ఛ వాతావరణంలో ప్లాస్టిక్ లేకుండా, థర్మాకోల్స్ లేకుండా, మట్టి గణపతిని, అదేవిధంగా సింపుల్ బయోడిగ్రేడబుల్ అలంకరణలతో చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతిరోజు ఆ పూజ సామాగ్రి, పువ్వులు, పత్రాలు ఇలాంటివి ఏ రోజుకి ఆ రోజు జీవీఎంసీ చెత్తబండికి ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసుకోమని చెప్తున్నాం. అందువల్ల మీకు ఆఖరి రోజులోనే మొత్తం అంతా తీసిపోయి సముద్రంలో పడేయడం, తద్వారా సముద్రం కలుషితం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ రోజు పువ్వులు, పత్రాలని ఆ రోజే మా జీవీఎంసీకి అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఎక్కువగా భయపడేది ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్. నిన్న హైదరాబాద్లో కానీ మిగతా ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎలక్ట్రికల్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. అందువల్ల దానికి కూడా మేము పెర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎలక్ట్రికల్ సేఫ్టీ కూడా పెర్మిషన్ తీసుకోమని చెప్తున్నాం. వీలున్నంత వరకు ప్రత్యేకమైన కనెక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. లేదు ఆల్రెడీ ఉన్న ఒక ఇంట్లో నుంచి, అపార్ట్మెంట్ నుంచి తీసుకునేటప్పుడు సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్తున్నాం. తర్వాత ట్రాఫిక్, ప్రజలకి ఇబ్బంది లేకుండా మనం పండుగ చేసుకోవడం ముఖ్యమే, కానీ మిగతా ప్రజలకి ఆటంకంగా ఉండకూడదనేది ముఖ్య ఉద్దేశం. తర్వాత డీజే సౌండ్స్, ఈసారి డీజేలు నిషేధించడమైనది. నార్మల్గా దేవుని పూజల కోసం, పాటల కోసం అవసరమయ్యే చిన్నపాటి మైకులే తప్ప డీజేలు లాంటివి పగలు కానీ రాత్రి కానీ ఏమీ లేదు, ఎప్పుడూ అలౌ చేయట్లేదండి. మిగతా మైకులు కూడా రాత్రి 10 తర్వాత అలౌ చేయట్లేదు.
సో దీన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. పందిరి అంటే చిన్న పందిరులు లేదంటే 2 అడుగులు 3 అడుగులు బొమ్మలు పెట్టాల్సిన వాళ్ళు కూడా అనుమతులు తీసుకోవాల్సిన నేపథ్యం ఉందా సార్, లేదంటే ఒక సర్టన్ ఫీట్ వరకు అనుమతులు తీసుకోవాలి అవసరం లేదు? పబ్లిక్ ప్లేస్లో పెట్టే ప్రతి దానికి అనుమతి తీసుకోవాలండి. మీ ఇళ్లలో పెట్టుకునే దానికి పర్మిషన్ అవసరం లేదు. కానీ పబ్లిక్ ప్లేస్లో పెట్టేది చిన్నదైనా పెద్దదైనా విగ్రహం సైజుతో సంబంధం లేదు. పబ్లిక్ ప్లేస్ కాబట్టి పర్మిషన్ కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే చూసాం కదా, పూర్తి స్థాయిలో చూస్తే కనుక ఈ సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలు అయితే కనుక పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచనలు జారీ చేసిందని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం జారీ చేసినటువంటి నిబంధనలను అదేవిధంగా జాగ్రత్తలు పాటించి నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి అనుమతులన్నీ కూడా తీసుకునే ఏర్పాట్లు చేయాలని చెప్పి సూచనలు కూడా జారీ చేస్తున్నారు. అయితే సింగిల్ విండో పద్ధతి ద్వారా, అంటే గతంలో చూసుకుంటే కనుక ఫైర్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ కావచ్చు, లేదంటే జీవీఎంసీ అనుమతులు, లేదంటే పోలీస్ అనుమతులకి వేరువేరు విభాగాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అనుమతులు తీసుకోవాల్సినటువంటి నిర్వాహకులు ఈ సంవత్సరం నుంచి అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సింగిల్ విండో పద్ధతిలో జీవీఎంసీ కార్యాలయాలన్నింటిలో కూడా ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ కూడా వారే ఉచితంగా ఇస్తున్నారు. అంతా ఉచితంగానే ఎక్కడ కూడా ఎక్కువ రూపాయి రుసుము కూడా వసూలు చేయకుండా అనుమతులు అయితే కనుక జారీ చేస్తున్నారు. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అయితే కనుక ఎప్పటికప్పుడు సమాచారాలు కూడా అందిస్తున్నారు. ముందస్తు సమాచారాల ద్వారా అయితే కనుక నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గ్రహించి ముందుగా అనుమతులు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ విగ్రహం అడుగులతో సంబంధం లేదు, పబ్లిక్ ప్లేస్లో పెట్టే ప్రతి ఒక్క బొమ్మ కూడా అనుమతులు తీసుకోవాల్సిందే అని చెప్పి సూచనలు కూడా జారీ చేశారు. అదేవిధంగా నగర కమిషనర్ సంగప్రత బాగ్చి కూడా ఇప్పటికప్పుడు దీని మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. జీవీఎంసీ అదేవిధంగా పోలీస్, అదేవిధంగా ఫైర్ అండ్ సేఫ్టీ, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులందరూ కూడా రివ్యూస్ నిర్వహిస్తూ ఇప్పటికప్పుడు ప్రజలకు అదేవిధంగా ఈ వినాయక చవితి మహోత్సవ నిర్వాహకులకు కూడా సూచనలు అదేవిధంగా జాగ్రత్తలు జారీ చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా సింగిల్ విండో పద్ధతి ద్వారా అయితే కనుక ఈ సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్తున్నారు. మరి ముఖ్యంగా డీజేలు అన్నటువంటివి పూర్తిగా బ్యాన్ చేసినట్టు అయితే కనుక నగర పోలీస్ కమిషనర్ అదేవిధంగా ఇటు జీవీఎంసీ కమిషనర్ కూడా తేల్చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా భారీ శబ్దాలతో కూడినటువంటి డీజేలు ఎక్కడ కూడా అనుమతి లేదు. చిన్నపాటి మైకులు అంటే పందిరిలో వినాయకుడు పందిరిలో పూజలు జరిగే టైంలో కానీ లేదా పాటలు పెట్టుకోవడానికి చిన్న సౌండ్తో పెట్టుకోవడానికి అయితే కనుక అనుమతి ఇచ్చే అవకాశం ఉంది తప్ప అది కూడా అనుమతులు ఇచ్చే ఆస్కారం లేదని చెప్పి తేల్చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఎదురప్పుడు కూడా కాలుష్యరహిత వినాయక చవితి మహోత్సవం జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి యావత్ ప్రజానికానికి ప్రభుత్వం తరఫున జీటీవీ తరఫున కోరుతున్నాం. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం.